ఏమీ లేదు నాయనా, ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది. నేను ఆ ఇండస్ట్రీ పెట్టాను, నేను ఆ ప్యాలెస్ కట్టాను, నేను ఈ విమానం కొన్నాను, నేను ఆ సర్వీస్ పెట్టాను, ఇవన్నీ మర్చిపో. ముందు నేను అనే పదాన్ని కొట్టేమన్నాడు. నేను ఆ పదాన్ని ఎప్పుడైతే కొట్టేస్తావో నీకు అప్పుడే. శోభన్ బాబుని పిచ్చివాళ్లా చూశారు. కనీసం తినడానికి డబ్బు లేక సినిమా అవకాశాల కోసం సైకిల్పై స్టూడియోల చుట్టూ తిరిగే శోభన్ బాబు గారు స్టార్ హీరోలకే పోటీ ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగారు? ఆయన హీరోగా నటించింది కేవలం 40 సినిమాల్లోనే. అయినా భారత సినీ చరిత్రలో ఏ హీరోకి లేనంతగా 1,00,000 కోట్లకు పైగా ఆస్తిని ఎలా సంపాదించారు? అలాగే ఆయన తన చివరి క్షణంలో అనుభవించిన నరకమేంటి? ఈ కారణం చేతనే ఆయన తన యావదాస్తిని ఎవరి పేరు మీదకి రాసేశారు? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1937 జనవరి 14వ తేదీన కృష్ణా జిల్లాలోని చిన్ననందిగామ అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించారు శోభన్ బాబు గారు. ఆయన తండ్రి అయిన సూర్యనారాయణరావు గారు ఒక సాధారణ మధ్యతరగతి రైతు. తన తండ్రికి జన్మించిన 5గురు సంతానంలో పెద్దవాడైన శోభన్ బాబు గారికి చిన్నప్పటి నుండే సినిమాలు అంటే చాలా ఇష్టం. అలానే అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరగడంతో శోభన్ బాబు గారికి డిగ్రీ చివరి సంవత్సరంలోనే వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు ఆర్థిక స్తోమత ఉండడంతో డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ చేయమని కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. కానీ శోభన్ బాబు గారు మాత్రం మద్రాసు వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాలి అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని బయటకు చెబితే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోరనే భయంతో తాను మద్రాసులో లా చదవాలనుకుంటున్నట్టు నమ్మించారు. అలా తన భార్యతో పాటు మద్రాసు వెళ్లి ఒకవైపు చదువుతూనే మరొక వైపు సైకిల్పై తిరుగుతూ సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవారు. ఈ క్రమంలోనే శోభన్ బాబు గారి నాన్నైన సూర్యనారాయణరావు గారు ఒకరోజు పని నిమిత్తం మద్రాసు వచ్చారు. ఆయన ఎన్టీఆర్ గారికి వీరాభిమాని కావడంతో అతనుకు ఎన్టీఆర్ ని చూడాలని ఉందని శోభన్ బాబు గారితో చెప్పారు. దాంతో శోభన్ బాబు గారు వెంటనే ఎన్టీఆర్ గారి షూటింగ్ స్పాట్ కి తీసుకువెళ్లారు. ఆయనను చూసేందుకు ప్రయత్నించారు. కానీ స్టూడియోలోనికి వెళ్లేందుకు సిబ్బంది అంగీకరించకపోవడంతో దూరం నుండే ఎన్టీఆర్ ని చూసిన సూర్యనారాయణరావు గారు అంత దూరం నుండి తన అభిమాన హీరోని చూడ్డానికి వస్తే గేటు బయట నిల్చోబెడతారా? ఎలాగైనా సరే నువ్వు ఎన్టీఆర్ అంత గొప్ప హీరో అవ్వాలి అంటూ తన కొడుకుకు సలహా ఇచ్చారు. తన తండ్రి కూడా ప్రోత్సహించడంతో శోభన్ బాబు గారికి మరింత ఉత్సాహం లభించింది. అలా ఆయన ఒకరోజు ఎన్టీఆర్ గారు నటిస్తున్న దైవబలం సినిమా ఆడిషన్స్ కి బయలుదేరారు. కానీ వాచ్మెన్ లోపలికి అనుమతించకపోవడంతో ₹2 లంచం ఇచ్చి మరీ లోపలికి ప్రవేశించి ఎన్టీఆర్ గారిని కలిశారు. కానీ అప్పటికే ఆడిషన్స్ పూర్తి అవడంతో ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో కేవలం 40 సెకండ్లు మాత్రమే కనబడే ఒక రోల్ ఉంది, నటిస్తావా అని అడిగారు. ఎన్నో ఏళ్లుగా సినిమా అవకాశాల కోసం చూస్తున్న శోభన్ బాబు గారు ఇదే గొప్ప అదృష్టంగా భావించి అందుకు ఒప్పుకున్నారు. కానీ ఈ పాత్ర అంతగా ప్రత్యేకత లేనిది కావడంతో ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం మళ్లీ స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అలా 6 నెలల తర్వాత మళ్లీ మరొక సినిమాలో నటించేందుకు అవకాశం లభించింది. ఈ సినిమాలో శోభన్ బాబు గారి అందం మరియు క్రమశిక్షణకు ముగ్ధుడైన ఒక నిర్మాత త్వరలో నిన్ను హీరోగా పెట్టి భారీ చిత్రాన్ని నిర్మిస్తానంటూ హామీ ఇచ్చారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో నష్టాలు పాలైన ప్రొడ్యూసర్ శోభన్ బాబు గారికి ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేకపోయారు. ఆ తర్వాత శోభన్ బాబు గారు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన రెమ్యునరేషన్ చాలా తక్కువ వచ్చేది. ఒక సినిమా హీరోగా స్థిరపడాలనుకున్న తాను డబ్బు కోసం ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదంటూ ఈ సినిమా ప్రపంచంలో నిలదొక్కుకోవాలి అంటే క్రమశిక్షణ, ప్రతిభ ఒక్కటే సరిపోదని, అదృష్టం కూడా ఉండాలని, అది ఈ జన్మలో నాకు దక్కేలా లేదంటూ తన భార్యతో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యేవారు. అలా స్టూడియోల చుట్టూ భిక్షగాడిలా తిరిగే కంటే తన గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేసుకోవడం మేలంటూ తన గ్రామానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని డైరెక్టర్ నారాయణమూర్తి గారు తీసుకురమ్మన్నారు, మీతో ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతారట అని చెప్పడంతో శోభన్ బాబు గారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. అలా 1960లో విడుదలైన భక్త శబరి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో శోభన్ బాబు గారికి మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు నిర్మిస్తున్న సీతారాముల కళ్యాణం సినిమాలో ఎన్టీఆర్ గారు శోభన్ బాబుకి లక్ష్మణుడి పాత్రలో నటించే అవకాశం కల్పించారు. అలా ఈ సినిమాలో శోభన్ బాబు గారి నటన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఎన్టీఆర్ గారు తన తర్వాతి చిత్రమైన భీష్మలో సైతం అర్జునుడి పాత్రను ఇప్పించారు. అలా ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత నుండి అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోతూ ఉండేవి. అవకాశాలు వచ్చినట్టే వచ్చి ఎందుకు చైజారిపోతున్నాయని అర్థం కాని శోభన్ బాబు గారు హీరో క్యారెక్టర్స్ కోసమే ఆలోచించకుండా దొరికిన ప్రతి పాత్రలో నటిస్తూ సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. అలా ఆయన ఎన్టీఆర్ గారు కృష్ణుడి పాత్రలో నటించిన వీరాభిమన్యు సినిమాలో అభిమన్యుడిగా అంటే మెయిన్ రోల్లో నటించేందుకు అవకాశం వచ్చింది.
ఈ సినిమాలో ఆయన ఎన్టీఆర్ గారితో సరే సమానంగా నటిస్తూ నిజమైన అభిమన్యుడు ఇతడేనేమో అనేలా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అలా ఈ సినిమా విజయం తర్వాత 1969లో విడుదలైన మనుషులు మారాలి అనే సినిమా శోభన్ బాబు గారి తలరాతను మార్చేసింది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయన మహిళా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అప్పట్లోనే ఈ సినిమా 175 రోజులకు పైగా ఆడి థియేటర్ల వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. అలాగే ఈ సినిమా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల సినిమాలకు పోటీగా నిలిచి శోభన్ బాబు గారికి స్టార్డమ్ హోదాను కల్పించింది. దాంతో ఆయన హీరోగా కేవలం 2 సంవత్సరాల్లోనే 30కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులతో పాటు అటు తమిళ సినీ పరిశ్రమలో సైతం చోటు దక్కించుకున్నారు. కానీ శోభన్ బాబు గారు జయలలిత గారితో కలిసి ఎక్కువగా నటించడంతో చాలా మంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ రూమర్స్ని జయలలిత గారు ఎప్పుడూ ఖండించలేదు. అయితే 1960 తర్వాత సినీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల కారణంగా బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి వారు నూతన హీరోలుగా ఎదుగుతూ వచ్చారు. కథను బట్టి హీరోలను ఎంపిక చేయడం వల్ల శోభన్ బాబు గారికి క్రమక్రమంగా సినిమాల అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఎంతలా అంటే 1969 నుండి 1983 వరకు, అంటే దాదాపుగా 14 సంవత్సరాల కాలంలో ఆయన కేవలం 13 సినిమాల్లో మాత్రమే నటించారు. ఇలా సినీ హీరోగా అవకాశాలు తగ్గుతున్న క్రమంలో శోభన్ బాబు గారు 1996లో తాను ఇక నుండి సినిమాల్లో నటించడం లేదని బహిరంగంగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ భారతీయ సినీ చరిత్రలో ఏ సినీ హీరోకి లేని ముందు చూపు శోభన్ బాబు గారికి అప్పట్లో ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన తనకు సినిమాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని విందులు, వినోదాల కోసం ఖర్చు చేయకుండా భూములపై పెట్టుబడి పెడుతూ వచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి భూమి మీద పెట్టుబడి పెట్టమని చెబుతూ ఉండేవారు. అలా ఆయన తన 30 ఏళ్ల సినీ ప్రయాణంలో 200 ఎకరాలకు పైగా భూమిని సంపాదించారు. ఒక ఇంటర్వ్యూలో చంద్రమోహన్ గారు చెప్పిన అంచనా ప్రకారం చెన్నై నగరంలోని అన్నానగర్లో సగం భూములు శోభన్ బాబు గారివే. అలా ఆయన భూముల విలువనే దాదాపుగా ప్రస్తుత అంచనా ప్రకారం 80,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో జయసుధ గారు ఆయనతో క్లోజ్గా ఉండడం చేత ఆయన చెన్నైలోని ఒక డంప్ యార్డ్ని కొనమని ఆమెకు సలహా ఇచ్చారు. అప్పట్లో దాని విలువ ఎకరం 60,000 మాత్రమే ఉండేది. కానీ జయసుధ గారు ఈ చెత్త కుప్పని నన్నేం చేసుకోమంటారు అని లెక్క లేనట్టుగా సమాధానం ఇచ్చారు. కానీ అదే డంపింగ్ యార్డ్ ఇప్పుడు చెన్నై నగరం నడిబొడ్డుగా మారింది. ప్రస్తుతం అంచనా ప్రకారం దాని విలువ అక్షరాల 100 కోట్ల రూపాయలు. శోభన్ బాబు గారు సలహా పాటించి ఉంటే తన జీవితం మరలా ఉండేదని జయసుధ గారు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలా సినీ రంగం నుండి రిటైర్మెంట్ అయిన తర్వాత శోభన్ బాబు గారు తన ఆస్తులను చూసుకునే బాధ్యతను తన ఒక్కగానే ఒక కొడుకైన కరుణేష్కు అప్పగించారు. ఇతను ఈ సంపదను మరింత విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా ఎంత ఆస్తి సంపాదిస్తే ఏం లాభం, కనీసం ఒక్క పేదవారికైనా సహాయం చేయాలి కదా అని కొంతమంది ఆయనను విమర్శిస్తూ ఉంటారు. కానీ ఆయన ఎంతో మందికి దాన ధర్మాలు చేశారని, కానీ ఆ విషయాలను బయటపెట్టేందుకు ఇష్టపడేవారు కాదని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. సినీ ప్రపంచంలో ప్రోత్సహించేవారి కంటే వెనక్కి లాగేవారు ఎక్కువ ఉంటారని, అందుకే ఆయన పలు సినిమా ఉత్సవాలకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించినా సరే హాజరు అయ్యేవారు కాదు. అలా ఆయన తన రిటైర్మెంట్ తర్వాత మీడియా ముందుకు రాకుండా కేవలం తన భూములను, తోటలను చూస్తూ ఆనందంగా గడిపేవారు. అలా ఆ తర్వాత ఆయనకు గుండె నొప్పి రావడంతో తన భార్యను పిలిచేందుకు ప్రయత్నించారు. కానీ నొప్పి ఎక్కువ అవడంతో అప్పటికే కింద పడి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు లక్షల్లో అంతిమయాత్రకు హాజరై శోభన్ బాబు గారికి కన్నీటి వీడుకోలు పలికారు. డబ్బు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేసి లేని సమయంలో అప్పులు పాలయ్యే ఎంతో మందికి శోభన్ బాబు గారి ఆర్థిక క్రమశిక్షణ ఒక గుణపాఠం లాంటిది. మరి శోభన్ బాబు గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.